ఈ వీడియోలో మనము విల్ వర్సెస్ గోయింగ్ టు, విల్కి గోయింగ్ టుకి ఉండే డిఫరెన్సెస్ని తెలుసుకుందాము. విల్, గోయింగ్ టు ఈ రెండు కూడా మనకి ఫ్యూచర్ని ఇండికేట్ చేసే టెన్సెస్. ఈ డిఫరెన్స్ ఏంటో అన్నది ఇప్పుడు చూద్దాము. విల్ వర్సెస్ గోయింగ్ టు ఏ క్విక్ గైడ్. బోత్ విల్ అండ్ గోయింగ్ టు ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్, బట్ దేర్ ఆర్ సబ్టల్ డిఫరెన్స్ ఇన్ దేర్ యూసేజ్. సాధారణంగా విల్ని, గోయింగ్ టుని కూడా మనము ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాము. కానీ దీని మధ్య కొద్దిగా తారతమ్యం అయితే ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటనేది చూద్దాము. విల్, సో స్పాంటేనియస్ డెసిషన్స్. సో ఏ విధంగా మనం స్పాంటేనియస్ డెసిషన్ని చెప్పడం కోసం ఉపయోగిస్తామో చూద్దాము. స్పాంటేనియస్ డెసిషన్స్ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేడ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలనుకునేటప్పుడు మనం ఫ్యూచర్ని యూజ్ చేయడం జరుగుతుంది. విల్ను యూజ్ చేస్తాము. ఐ ఆమ్ హంగ్రీ, ఐ విల్ ఆర్డర్ పిజ్జా. నాకు ఆకలిగా ఉంది కాబట్టి పిజ్జాని ఆర్డర్ చేస్తాను. ఐ ఆమ్ హంగ్రీ, ఐ విల్ ఆర్డర్ పిజ్జా. సో దిస్ ఈజ్ ఎ స్పాంటేనియస్ డెసిషన్. అంటే హఠాత్తుగా మనం తీసుకున్న ఒక నిర్ణయం. ఆకలిగా ఉంది కాబట్టి పిజ్జాని ఆర్డర్ చేయడం జరుగుతుంది. సో టు ఎక్స్ప్రెస్ ద స్పాంటేనియస్ డెసిషన్ వీ విల్ యూజ్ ఫ్యూచర్ యాక్షన్, దట్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. వీ యూజ్ విల్. నెక్స్ట్, ప్రిడిక్షన్స్ యూజ్డ్ ఫర్ జనరల్ ప్రిడిక్షన్స్. జనరల్గా మనము ప్రిడిక్షన్స్ని యూజ్ చేసేటప్పుడు ఎలా చెప్తాము? ప్రిడిక్షన్స్ యూజ్డ్ ఫర్ జనరల్ ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ ఒపీనియన్ ఆర్ బిలీఫ్. మనకి ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలనుకునేటప్పుడు మనము నమ్ముతున్నాము అని చెప్పేటప్పుడు, అంటే ముందు జాగ్రత్తగా ముందు చూపుతో చెప్పే ప్రిడిక్షన్ చేస్తాము. మనము ఊహిస్తాము. ఊహించినటువంటి యాక్షన్స్ను కూడా మనము ఫ్యూచర్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐ థింక్ ఇట్ విల్ రైన్ టుమారో. రేపు వర్షం పడవచ్చు. సో దిస్ ఈజ్ ఎ ప్రిడిక్షన్, నాట్ గ్యారంటీ. దెర్ ఈజ్ నో గ్యారంటీ, బట్ ఐ థింక్ ఇట్ విల్ రైన్ టుమారో. ఈ విధంగా మనము ప్రిడిక్షన్స్ని కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ని యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రామిసెస్, ఆఫర్స్ అండ్ రిఫ్యూజల్స్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ దీస్ ఇంటెన్షన్స్. అదేవిధంగా ప్రామిస్ చేసేటప్పుడు, ఆఫర్స్ చేసేటప్పుడు, రిఫ్యూజ్ చేసేటప్పుడు కూడా మనము ఫ్యూచర్ టెన్స్ని, విల్ను ఉపయోగించడం జరుగుతుంది. ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్. దిస్ ఈజ్ ఏ ప్రామిస్. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ హోంవర్క్. నీకు హోంవర్క్లో నేను హెల్ప్ చేస్తాను అని ప్రామిస్ చేసినప్పుడు, ఆఫర్ చేసినప్పుడు కూడా మనము ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగించవలసి ఉంటుంది. దట్ ఈస్ విల్ను ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ మూడు సందర్భాల్లో మనము ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది, విల్ను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, గోయింగ్ టు అనేది ఏ సందర్భంలో ఉపయోగిస్తామో చూద్దాము. ప్లాన్స్ అండ్ ఇంటెన్షన్స్. మనము ఒక వర్క్ని ప్లాన్ చేసుకున్నాము, ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము, ముందే ఇది ప్లాన్ అయింది. ప్లాన్ చేసుకున్న విషయాలను మనము ఈ గోయింగ్ టు ఉపయోగించి చెప్తాము. ఎగ్జాంపుల్, వీఆర్ గోయింగ్ టు విజిట్ పారిస్ నెక్స్ట్ సమ్మర్. సో దిస్ ఈజ్ ప్లాన్డ్ యాక్షన్. ఫర్ ద ప్లాన్డ్ యాక్షన్స్ వీ విల్ యూజ్ గోయింగ్ టు. గోయింగ్ టు అనేది ముందుగా ప్లాన్ చేసుకున్న సందర్భాల్లో ఉపయోగించడం జరుగుతుంది. సో వీఆర్ గోయింగ్ టు విజిట్ పారిస్ నెక్స్ట్ సమ్మర్. సో దిస్ ఈజ్ ఎ ప్లాన్డ్ యాక్షన్. దట్స్ వై వీ యూజ్ గోయింగ్ టు. నెక్స్ట్, ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్. మనము ఊహిస్తున్నాము, దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో కూడా మనము ఈ గోయింగ్ టు ఉపయోగించడం జరుగుతుంది. ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్ యూజ్డ్ వేర్ దేర్ ఈజ్ ఎ క్లియర్ ఎవిడెన్స్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్. ఒక యాక్షన్ జరుగుతుందని మనం ముందుగా ఊహించి చెప్పడాన్ని, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ని కూడా మనము ఉన్నట్లయితే గోయింగ్ టు ఉపయోగిస్తాము. లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్ అనేది మనకి ఫ్యూచర్ని ఇండికేట్ చేసే యాక్షను అయినప్పటికీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్. ఇక్కడ ఆకాశనింపుగా డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ముందుగా ఊహిస్తున్నాము. సో
దోస్ డార్క్ క్లౌడ్స్ అనేది ఇక్కడ ఎవిడెన్స్గా మనం చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్, కాబట్టి వర్షం పడే అవకాశం ఉందని చెప్పడం కోసము గోయింగ్ టు ఉపయోగించడం జరిగింది. సో దిస్ ఈజ్ ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్. సో టోటల్గా మనము ఈ ఫ్యూచర్ టెన్స్ని విల్ కానీ గోయింగ్ టుని కానీ ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే విల్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ స్పాంటేనియస్ డెసిషన్స్, predictions and promises. In the same way, going to also used typical use of plans, intentions, predictions based on the evidences. ఈ విధంగా ఎవిడెన్స్ ఉన్న సందర్భాల్లోనూ ప్రిడిక్షన్స్ని, ఇంటెన్షన్స్ని మనము గోయింగ్ టు ఉపయోగిస్తాము. అదేవిధంగా స్పాంటేనియస్ డెసిషన్స్ని కానీ, ప్రిడిక్షన్స్ని, ప్రామిసెస్ని కూడా ఉపయోగించేటప్పుడు విల్ ఉపయోగించడం జరుగుతుంది. సో బోత్ ఆర్ ఇంటర్చేంజ్డ్. మనం కేవలం విల్ని ఇక్కడే ఉపయోగించాలి, గోయింగ్ టుని ఇక్కడే ఉపయోగించాలనేది స్పోకెన్లో సహజం కాదు. బోత్ వీ కెన్ యూజ్ in many cases will and going to can be used interchangeably without a significant change in meaning. సో మనము ఉపయోగించేటప్పుడు విల్ ఇక్కడే ఉపయోగించాలి, గోయింగ్ టు ఇక్కడే ఉపయోగించాలనే ఖచ్చితమైన ఆధారాలు ఏం లేవు. మనం రెండింటిని ఒకదానికి బదులుగా ఒకటిని సాధారణంగా స్పోకెన్లో యూజ్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మనము ఈ రెండింటిని ఒకదానికి బదులుగా ఒకటి స్పోకెన్లో వాడడము సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.